అన్నా డిఎంకే అభిమానులకు మంచి న్యూస్. తమిళనాడు సీఎం జయలలిత గారు బాగానే మెరుగుపడినట్టు తమిళనాడు వర్గాలు చెబుతున్నాయి. ఎక్కువసేపు ఆమె స్పృహలో ఉంటున్నారని, కూర్చోగలుగుతున్నారని అంటున్నారు. అయితే వెంటిలేటర్ సదుపాయాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు. దాదాపు 10 రోజుల తర్వాత జయలలిత గారు ఆరోగ్యంపై హెల్త్ బులెట్ ను రిలీజ్ చేసింది అపోలో హాస్పిటల్. జయలలిత గారు నెమ్మదిగా కోలుకుంటున్నారని, కొన్ని రోజులు హాస్పిటల్లోనే ఉండాలని డాక్టర్లు తెలిపారు. క్రిటికల్ కేర్ నిపుణులు, సీనియర్ కార్డియాలజిస్టులు, సీనియర్ రెస్పిరేటర్ ఫిజిషియన్లు వీళ్ళంతా కలిసి జయలలిత గారికి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. అమ్మ అపోలోలో చేరినప్పటి నుంచి ఆమె కోసం తమిళనాడు వ్యాప్తంగా ఆలయాల్లో అభిమానులు ప్రత్యేక పూజలు చేసిన విషయం తెలిసిందే. అమ్మ బానే ఉందని తెలియగానే అన్నా డిఎంకే శ్రేణుల్లో ఒకటే ఆనందం. ఇక మరోవైపు తమిళనాడు సీఎం జయలలిత గారు ఆరోగ్యంపై రూమర్లు క్రియేట్ చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న సామాజిక కార్యకర్త రామస్వామి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తనను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని కోర్టును ఆయన కోరారు. ఇటు వాదంతులు క్రియేట్ చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయడం సమస్యకు సరైన పరిష్కారం కాకపోవచ్చని జాతీయ మానవ హక్కుల సంఘం చైర్మన్ జస్టిస్ హెచ్ఎల్ దత్తు అన్నారు. వీటిని అడ్డుకునేందుకు చాలా వర్గాలున్నాయని, ప్రజలకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని, దీనిపై సుప్రీంకోర్టు చాలా సార్లు మాట్లాడిందని గుర్తు చేశారు. చూస్తూనే ఉండండి మరిన్ని న్యూ అప్డేట్స్ కోసం టాప్ తెలుగు మీడియా.